DVSK lectures. In today's lecture, we are going to discuss about SRM JEEE 2025 Phase 1 counseling schedule that has been released. SRM JEEE 2025 Phase 1 రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో ఫేజ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అండి. సో దీనికోసం DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానీ లేకపోతే మై ఇన్స్టిట్యూట్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ అని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కనుక వివరాల్లోకి కానీ వెళ్ళామంటే SRM JEEE 2025 ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే ఈ రోజు రిలీజ్ చేశారండి. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. 7th May 2025 3 PM నుంచి 9th May 2025 11 PM వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ప్రోగ్రామ్ అలొకేషన్ కానివ్వండి లేకపోతే పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీస్ కానివ్వండి 14th May 1 PM నుంచి 21st May 11 PM వరకు అయితే జరుగుతుందండి. సో జనరల్ గా 1,10,000 అయితే అడుగుతారు. అప్పుడు మీ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో మిగతా ఫీజు వచ్చేసరికి 31st May 2025 లోపల అయితే కట్టాలండి. ముందుగానే మాకు జోసాలో వస్తుంది లేకపోతే VIT ట్రిపుల్లో వచ్చేస్తుంది లేకపోతే బిట్సాట్ లో వచ్చేస్తుంది అనేసి అనుకొని మీరైతే పార్టిసిపేట్ చేయకుండా ఉంటే సెకండ్ ఫేజ్ లో మాత్రము అనుకున్న సీటు కొంతమందికి అయితే మిస్ అవుతుందండి. అందుకని ముందైతే పార్టిసిపేట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకొని బెటర్ సీట్ వచ్చినప్పుడు మాత్రం మీరు క్యాన్సిల్ చేసుకుంటే 10,000 కట్ చేసి మిగతా అమౌంట్ అయితే మీకు రీఫండ్ చేస్తారండి. SRM JEEE 2025 లో అడ్మిషన్ తీసుకునే పిల్లలైతే మొత్తము 7 క్యాంపసెస్ లో అయితే చూస్ చేసుకోవచ్చు అండి. పట్టాన్పుల్తూర్ మెయిన్ క్యాంపస్ అండి, అదేవిధంగా రామాపురం క్యాంపస్, తిరుచిరాపల్లి క్యాంపస్, అదేవిధంగా అమరావతి క్యాంపస్, వడపల్లి క్యాంపస్, అదేవిధంగా సోనేపట్ హర్యానా క్యాంపస్. సో ఈ 7 క్యాంపసెస్ లో మీకున్న ర్యాంక్ ని బట్టి ఫీజును బట్టి కూడా మీరు ఆప్టిమైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి క్యాంపస్ ని బట్టి బ్రాంచ్ ని బట్టి మారుతుందండి. సపోజ్ ఇప్పుడు మనము మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో కట్టాన్పుల్తూర్ క్యాంపస్, దాంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని తీసుకున్నామంటే 1140 సీట్స్ అయితే ఉంటాయండి. 4,75,000 అండి పర్ ఇయర్. సో అదేవిధంగా కట్టాన్పుల్తూర్ లోనే మినిమం ఫీజు కానీ తీసుకున్నారంటే 2,75,000 ఉంటుందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కానివ్వండి, అట్లా మీరు మొత్తం బ్రాంచెస్ అండ్ రెస్పెక్ట్ ఫీ స్ట్రక్చర్కి మీరు చెక్ చేసుకుని చాలా జాగ్రత్తగా అయితే మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీరు రామాపురం క్యాంపస్ తీసుకుంటే మినిమం వచ్చేసరికి 1,50,000 ఉందండి, అది సివిల్ ఇంజనీరింగ్ కి. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని తీసుకున్నారంటే 3 lakhs ఉంటుందండి. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే 3,15,000 అయితే ఉంటుందండి. ఏపీ క్యాంపస్ అంటే అమరావతి క్యాంపస్ తీసుకున్నారంటే మాక్సిమం వచ్చేసరికి 4,60,000 ఉందండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ AI అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్. అదేవిధంగా కొన్ని బ్రాంచెస్కి అయితే మినిమం ఫీజు ఉంటుందండి. అమరావతిలో మినిమం ఫీజు వచ్చేసరికి 2,50,000 అండి. ఈ విధంగా మీరు ప్రతి క్యాంపస్ అదేవిధంగా బ్రాంచ్ కి వాటి యొక్క రెస్పెక్ట్ ఫీ స్ట్రక్చర్ చెక్ చేసుకొని మీ ర్యాంక్ తో పాటు కంపేర్ చేసుకొని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని మీకుంటే మిగతా యూనివర్సిటీస్ లో కానివ్వండి లేకపోతే కాలేజెస్ లో ఉండే ఆప్షన్స్ కూడా ఆప్టిమైజ్ చేసుకొని మీరు డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో మీరు చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.